టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు బ్యాంకుగా చూస్తున్నారని ఎన్టీఆర్ జాగృతి పార్టీ వ్యవస్థాపకులు ఏఎస్ రావు మండిపడ్డారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమని, అలాంటి పార్టీ ఎప్పుడు ఎన్టీఆర్ పై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని, ఎన్టీఆర్ పై నిజమైన అభిమానం ఉంటే ఆయన పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేయాలని అంటున్న ఏఎస్ రావుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్కి ఏఎస్ రావు వచ్చారు. ఏఎస్ రావు నివాళులు అర్పించకుండా ఆయన సమాధికి గంగాజలంతో ప్రక్షాళన చేశాడు. కారణం ఏంటో ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఎందుకు ఈరోజు ఎన్టీఆర్ జయంతి నివాళులు అర్పించకుండా మీరు ప్రక్షాళన చేయడానికి ప్రధాన కారణం? మహనీయులైనటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుపుతూ ఈరోజు గంగాజలంతో ఎన్టీ రామారావు గారి యొక్క సమాధిని శుద్ధి చేయడం ఎందుకంటే, వారు రాజకీయంలో రాకమున్నప్పుడు వచ్చినప్పటి సమయంలో పార్టీ ఆవిర్భవించే సమయంలో కాంగ్రెస్ లాంటి ప్రజా వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్ యొక్క ప్రజా వ్యతిరేక సిద్ధాంతాలతోటి కాంగ్రెస్ పరిపాలనలో ఉండే అట్టడుగు వర్గాలు మొత్తం, అణగారిన కులాలు మొత్తం ఒక పీడిస్తున్నటువంటి పార్టీలు అప్పుడు ప్రాంతీయ విభేదాలు చాలా ఉన్నటువంటి ఆ సందర్భం అవన్నీ చూసి కూడా ఒక రాజీవ్ గాంధీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి వస్తే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జీబ్ వెనుక పరిగెడుతున్నాడు. ఆ సంఘటన చూసి అన్నగారు బాధతో, ఒక ఆక్రోషంతో, కోపంతో, నా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇలా అవమానం జరిగితే, ఒక తెలుగువాడికి అవమానం జరిగితే నేను తెలుగు బిడ్డగా నేను సహించనని చెప్పేసి ఓ తెలుగువాడైనటువంటి ఒక ధైర్యవంతుడు వచ్చి పార్టీ పెట్టి, ఒక గొప్ప సంకల్పంతో పార్టీ పెట్టి అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. అంటే కాంగ్రెస్ యొక్క ప్రజా వ్యతిరేక దుర్మార్గపు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వాళ్ళు జీవనకాలం జీవించున్నన్ని రోజులు కూడా అదే పనిచేశారు. ఈరోజు ఏం చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీని, అలాంటి తెలుగుదేశం పార్టీని టిష్యూ పేపర్ లాగా వాడుతున్నారు. ఒకరోజు బీఆర్ఎస్ వాడుతున్నారు, ఒకరోజు కాంగ్రెస్ వాళ్ళు వాడుతున్నారు, ఒకటి బీజేపీ వాడుతున్నారు. అంటే తెలుగుదేశం పార్టీకి సిద్ధాంతం ఉండదా? అస్తిత్వం లేదా? తెలుగుదేశం పార్టీకి అస్తిత్వం లేదా? నాయకులకు అస్తిత్వం లేకపోవచ్చు, స్వార్థపు నాయకులు ఉండొచ్చు, కానీ ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీ ఒక బలమైన ఒక సిద్ధాంతాలతో పుట్టినటువంటి పార్టీ. అలాంటి పార్టీని ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? మీరు వాడుకోపోవని ఇచ్చేస్తున్నారు. అంటే ఈ రేవంత్ రెడ్డి, ఈ దుర్మార్గ ప్రభుత్వం, రేవంత్ రెడ్డిని చూసి ఎవరు ఓట్లేయరు. ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉంది కాబట్టి ఎన్టీ రామారావు యొక్క విగ్రహాన్ని తీసుకొని అక్కడ స్థాపిస్తున్నారు. దానికి కారణం ఏంది? మీకు భయమా, భక్త్యా? అవన్నీ ఏం లేవు కదా. మీ ఎన్టీ రామారావుని ముట్టుకోవడానికి కూడా అర్హత లేదు కాంగ్రెస్ నాయకులకు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం మీరు తప్పుగా భావిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం తప్పుగా భావించట్లేదు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి ఎవరు వ్యతిరేకించరు. కానీ కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే 20 సంవత్సరాల క్రితమే స్థాపించినటువంటి ఎన్టీఆర్ విగ్రహం ఉంది. ఆ 2 కిలోమీటర్ల దూరం ఇంకో విగ్రహం పెట్టే అవసరం ఏమొచ్చింది? ఎన్టీఆర్ ఘాట్లో డెవలప్ చేయొచ్చు కదా. ఇంకా ఎన్టీఆర్ పేరుతో అనేక ఇంకా పథకాలు తీసుకురావచ్చు కదా. మీకు రాష్ట్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్టీఆర్ మీద ప్రేమ కారిపోతుంటే ఎన్టీఆర్ పథకం పైన ఈయన క్యాంటీన్లు పెట్టవచ్చు కదా. ఏం రోగం పుట్టింది? అక్కడ ఉన్నటువంటి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి సెటిలర్స్ని ఆకర్షించడానికి రేవంత్ రెడ్డి ఈ యొక్క ఎన్టీ రామారావు యొక్క మహనీయ యొక్క విగ్రహాన్ని అక్కడ వాడుకుంటున్నాడు. అది ఖండిస్తున్నాము. మా లాంటి కరడు కట్టిన తెలుగుదేశం వాదులు ఖచ్చితంగా ఖండిస్తున్నాము. అంటే ఓన్లీ రాజకీయాల కోసం మాత్రమే ఎన్టీఆర్ విగ్రహాన్ని, ఎన్టీఆర్ని వాడుకుంటున్నారని మీ అభిప్రాయం? ఖచ్చితంగా. ఇప్పుడు అక్కడ విగ్రహం పెట్టినంత మాత్రాన్ని ఎవరికేం ఒరిగింది చెప్పండి మీరు. వారు మహనీయులు, వారి విగ్రహానికి ఎవరు అపోజ్ చేయరు, అది ఓకే. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు విగ్రహాన్ని కూడా తాకడానికి స్తోమత లేని వాళ్ళు, అర్హత లేని వాళ్ళు. ఎందుకంటే వారు జీవించున్నన్ని రోజులు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడారు. ఆ తర్వాత వచ్చిన నాయకులు వాళ్ళ అవకాశం ఇదే ఇట్లా అవకాశం ఉంటే అక్కడ కాంగ్రెస్తో పోతున్నారు, బీజేపీతో పోతున్నారు. ఏమవుతుంది? వారు స్థాపించినటువంటి పార్టీ ఈరోజు పచ్చ చొక్కా దొడుక్కొని కాంగ్రెస్ జెండాలు మోస్తుంటే వారి ఆత్మ శోకించదా? నిజమైన తెలుగుదేశం వాదులు అయితే దీన్ని ఖండిస్తారు. మేము నిజమైన తెలుగుదేశం వాదులను ఖండిస్తున్నాం. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని, సిగ్గు తెచ్చుకొని తెలుగుదేశం కార్యకర్త నాయకులు ఇలాంటి దుర్మార్గ చర్యలు మానుకొని ఎన్టీ రామారావు సిద్ధాంతాల పరంగా పార్టీని ముందుకు తీసుకెళ్తే అందరూ పనిచేస్తారు. లేదంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ జాగృతిని నేను స్థాపించను. ఖచ్చితంగా ఎన్టీఆర్ యొక్క రాజకీయ వారసులుగా మేమే ప్రకటించుకుంటాం. అంటే ఎన్టీఆర్ని ఒక రాజకీయాలకు బందీలో చేస్తున్నారు. అందరివాడు ఎన్టీఆర్ అంటారు కదా. మళ్ళీ అందరివాడైనప్పుడు ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మీకున్న అభ్యంతరం ఏంటి? ఇక్కడ ఏంటండి, తెలుగుదేశం పార్టీ రాజీవ్ గాంధీని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే ఎట్లుంటుంది? అప్పుడు మీరేమంటారు? మీరు మీడియాకి అడుగుతున్నా ఏమంటారు? మేము రాజీవ్ గాంధీ మెడలో మా కండ వేస్తే మీరు ఊరుకుంటారా? ఇప్పుడు అక్కడ ఎన్టీఆర్ని పెట్టి కాంగ్రెస్ కండ వేస్తే అది ఏం గాను? ఎవరికి అవమానం? అవమానం కాదా అది?
కాంగ్రెస్ వాళ్ళకి ఏమో అవసరం వచ్చింది? అరే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఇక్కడ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డ పివి నరసింహారావు వారి శవాన్ని కూడా సరిగ్గా దానం చేసిన ముఖం లేని వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఎన్టీ రామారావు విగ్రహం పెడతారు. వీళ్ళు సగం శవం తగలబెట్టక ముందే సగం శవం కాలక ముందే వాళ్ళు అక్కడ అందరు భావించేశారు. తర్వాత వచ్చి మళ్ళీ తగలేశారు. వారికి ఇచ్చిన గౌరవం చూపించండి. ఇక్కడ మీరు మీ పార్టీని మొత్తం జీవితకాలం మీ పార్టీకి సేవలు అందించిన వాళ్ళని మీరు గౌరవించలేరు. వారి జీవితకాలం అంతా ఎన్టీ రామారావు గారు మీ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. ఇప్పుడు ఎన్టీ రామారావు మీద అకస్మాత్తుగా ఓవర్నెట్లో మీకు ప్రేమ ఎట్లా పుట్టుకొస్తుంది? దొంగ